వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్. ఆగస్టు 10న కరీంనగర్లో నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ కళాభారతి నుంచి గీతాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జైల్ భరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి రాజేశం, నాయకురాలు శారద పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము బలవంతంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గము అనేక పోరాటాలు చేసింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, పోరాడి సాధించకుండా 29 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అంతేకాకుండా రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసే పద్ధతిలో మోడీ దేశాలు తిరుగుతూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతోటి అనేక దేశాలతోటి ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందాల ఫలితంగా విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున భారతదేశంలోకి వచ్చి ఇక్కడ అన్ని రకాల రైతాంగానికి అంటే పత్తి రైతాంగాన్ని, మొక్కజొన్న రైతాంగాన్ని, సోయాబీన్ రైతాంగాన్ని, యాపిల్ పండించే రైతాంగాన్ని వీళ్ళందరినీ కూడా తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలన్నింటి కేవలం ఈ మోడీకి సంబంధించిన మిత్రులు అంబానీ, ఆదానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో చొరబడి వ్యాపారాల పేరుతోటి దోపిడీ చేస్తే దేశ ప్రజలను, ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీలు అంటే అంబానీ, ఆదాని, గుజరాతీ కంపెనీలకు ఇతోధికంగా అన్ని రకాల సంబంధించిన సబ్సిడీలు, అనుమతులు ఇవ్వడం ద్వారా అంటే ఈ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల ప్రయోజనాలు, రైతాంగానికి తీవ్రంగా నష్టమైంది. కాబట్టి వెంటనే ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చెల్లి వెనక్కి రావాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు సంవత్సరానికి 100 రోజులు ఉపాధి హామీని కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి గతంలో వామపక్షాల యొక్క మద్దతుతోటి ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం వచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి దొరికింది. దీన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని చెప్పి ఒకవైపు అనేక వర్గాలు, అభేద వర్గాలను డిమాండ్ చేస్తుంటే దాన్ని పక్కకు పెట్టి ఉన్న చట్టాన్ని మార్చడం, చట్టంలో పేరు మార్చుతూ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఉపాధికే దెబ్బతీసే పద్ధతులలో అటు దానిలో అనేక సవరణలన్నీ తీసుకొచ్చారు. అటు ఇప్పుడు 100 రోజుల పని కాదు కదా, పేరుకు 120 రోజులకు పెంచడం చెప్పినా 100 రోజులు కూడా దొరికే పరిస్థితి అనేది ఉండదు. పైగా రాష్ట్రాల మీద విపరీతమైన భారం పడే పరిస్థితి ఉంది. మరోవైపు ఏంటంటే విద్యుత్ సవరణ చట్టం అటు సామాన్య, మద్దతు తరగతి గృహ వినియోగదారులకు, అట్లాగే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు దీనికి అంతా కూడా ప్రభావం పద్ధతిలో రేవంత్ రెడ్డి సర్కారు సంబంధించిన 3వ డిస్కమ్, రైతు డిస్కమ్ పేరుతోటి రైతులను మోసం చేయడానికి రైతుల పేరుతోటి తీసుకొచ్చిన ఈ డిస్కమ్ ను రద్దు చేయాలని చెప్పి సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 10 తారీఖు జరిగే జైలు బాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలోని కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.